మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మా మిత్రుడు చరణ్ కుమార్ అలాగే ఈశ్వర్ గారు ఈ అన్నమయ్య డిస్టిక్ ఫ్రాంచైజ్ తీసుకుని బాగా నడిపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ లాస్ట్ అన్నమయ్య జిల్లా ఫ్రాంచైజీకి 4 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చినారు. అలాగే ఇంకా కూడా 10 లక్షలు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు కావాలని అతి త్వరలో కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈరోజు డైరీ ఆవిష్కరణ కూడా జరుగుతూ ఉంది. ఒక్క సంవత్సరంలోనే సుమన్ టీవీ అన్నమయ్య జిల్లాలో మొదలుపెట్టి దాదాపు లక్షలాది మంది సబ్స్క్రైబర్లను కలిగి లక్షలాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నటువంటి సుమన్ టీవీకి మా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో సుమన్ టీవీ ఏర్పడిన తర్వాత దాదాపు ఈ అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్క కాన్ఫరెన్స్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పొలిటీషియన్ అయితేనేమి, ఒక వ్యాపారవేత్త అయితేనేమి, ఒక అధికారి అయితేనేమి ప్రతి ఒక్కరూ సుమన్ టీవీని రోజువారీ ఏం జరిగినా ఈరోజు ఏం జరిగినా అంటే ఇంత తక్కువ సమయంలో లక్షలాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా యాజమాన్యానికి వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా శుభాకాంక్షలు. ఈరోజు మదనపల్లిలో సుమన్ టీవీ వారు 1 సంవత్సరం కంప్లీట్ అయిన కారణంగా ఈరోజు మొదటి వార్షికోత్సవం జరుగుతోంది. సుమన్ టీవీ వారికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ చరణ్ గారు అదేవిధంగా మన కొక్కంటి ఈశ్వర్ గారు సక్సెస్ఫుల్ గా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఏ ఒక్క కార్యక్రమం జరిగినా కూడా కులం వాళ్ళకి పార్టీలకు అతీతంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మా తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు. ఇదే విధంగా మరింత ముందుకు వెళ్లాలని ఎంతో సక్సెస్ సాధించి మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున నా తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం నాకు సొంత తమ్ములతో సమానమైన ఈశ్వర్ కావచ్చు, చరణ్ కావచ్చు, అన్నమయ్య జిల్లాలో సుమన్ టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో 1 సంవత్సరము రసవత్రంగా రంగరంగ వైభవంగా మహామహా రాజకీయ నాయకుల్ని వ్యాపారవేత్తలను కూడా గడగడలాడించి నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన నా తమ్ముళ్ళు 1 సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా ఈరోజు డైరీ ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ డైరీ ఆవిష్కరణకి నాకు ఆహ్వానం రావడం జరిగింది. దానివల్లే నేను పలంనేరు నుంచి ఈరోజు మదనపల్లికి రావడం జరిగింది. ఇదే విధంగా అంచెలంచెలుగా నా తమ్ముళ్ళు ఈశ్వర్ కావచ్చు, చరణ్ కావచ్చు, సుమన్ టీవీ మొత్తం అధినేత సుమన్ గారు వాళ్ళ కార్యవర్గం మొత్తం కూడా అంచెలంచెలుగా ఎదిగి ఈ అన్నమయ్య జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎదగాలనేసి కూడా నేను మనస్ఫూర్తిగా నా తమ్ముళ్ళు ఇద్దరికి ఆశీర్వదిస్తూ మరొక్కసారి నేను నా తమ్ముళ్ళైన ఈశ్వరు, చరణ్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజం సార్. అన్నమయ్య జిల్లా సుమన్ టీవీ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటాము. ఈ సందర్భంగా మన సుమన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, విలేకరులకి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు ఏర్పడినటువంటి సంవత్సర కాలంలోనే ఈరోజు జిల్లాలో అగ్రస్థానంలోకి సుమన్ టీవీ వెళ్ళడం అంటేనే ఇది ప్రజలు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో పాటు సిబ్బంది, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి విలేకరుల పనితనం మనకి స్పష్టమవుతా ఉంది. ఈరోజు ప్రజల సమస్య ఏదైనా సరే సుమన్ టీవీలో వచ్చిందంటేనే అది పెద్ద వైరల్ అయ్యి ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తా ఉందంటే ఏ స్థాయిలో మన విలేకరుల కృషి ఉందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ సుమన్ టీవీని ఇట్లాగే ఆదరించాలని, ప్రజల సమస్యల్ని నిష్పక్షపాతంగా ప్రజల ముందు ఉంచడానికి సుమన్ టీవీ పనిచేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్రజా సమస్యల్ని అజెండాలోకి తీసుకురావడంలో కూడా చాలా విషయాల్లో కృషి చేసింది. గతంలో ఇసుక సమస్య కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకొచ్చింది. అనేక రాజకీయ సామాజిక అంశాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సుమన్ టీవీ సిబ్బందికి, విలేకరులకు అందరికీ మరొకసారి
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే పద్ధతుల్లోనే రాబోయే కాలంలో మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవడంతో పాటు అభివృద్ధిలోకి రావాలని చెప్పి సిపిఎం తరఫున ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు ఈశ్వర్ కొత్తకోట నుండి మదనపల్లికి వచ్చి సుమన్ టీవీ ఆఫీస్ పెట్టి ఓ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సుమన్ టీవీ ఈ ఒక్క సంవత్సరంలోనే 4 లక్షల సబ్స్క్రైబర్స్ను అన్నమయ్య జిల్లాలో సంపాదించుకున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ సబ్స్క్రైబర్స్ లక్షల్లో పెరగాలని కోరుకుంటూ ప్రజా సమస్యలపైన ప్రజల తరఫున ఈ సుమన్ టీవీ పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీక్షిస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మదనపల్లి సుమన్ టీవీ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, సమాజ హితం కోసం పనిచేసే ఎన్నో టీవీ ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యేకంగా గుర్తింపు పొందినటువంటి లక్షల మంది, కోటి మంది దాకా రీచ్ అయినటువంటి సుమన్ టీవీ ఛానల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సుమన్ టీవీ స్థాపించి సంవత్సరం కాలం గడుస్తూనే 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను కూడా చేసుకోవడం నిజంగా చాలా అభినందనీయం. సుమన్ టీవీ యొక్క కార్యక్రమాలు చాలా సామాజిక స్పృహతో, మానవత్వ కోణంలో అనాథలకు, అన్నార్థులకు కూడా చేయూతనిచ్చే రకంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంది. కేవలం న్యూస్ ఛానల్ అంటే ఒక న్యూస్ ని సమాజానికి చెప్పడమే కాదు, సమాజంలో మార్పు కోసం కూడా ప్రయత్నించే న్యూస్ ను ఎన్నో రకాలుగా చేశారు. ఒకవైపు సినీ రంగం, రాజకీయ రంగం, సేవా రంగం, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలను టచ్ చేస్తున్నటువంటి ఛానల్ సుమన్ టీవీ. సుమన్ టీవీ మదనపల్లిలోనే కాకుండా మరిన్ని ప్రాంతాలకు, మరిన్ని రూరల్ ప్రాంతాలకు కూడా విస్తరించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ చరణ్ అన్న గారికి, వారి బృందానికి, ఒకంటి ఈశ్వరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సుమన్ టీవీ ఛానల్ గా సబ్స్క్రైబ్ కావాలని చెప్పేసి మరొకసారి మొదటి వార్షికోత్సవ సందర్భంగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా సుమన్ టీవీ ప్రథమ వార్షికోత్సవానికి ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల సమస్యలు అనునిత్యం ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను ఎలుగెత్తి చాటుతూ, ప్రజా సమస్యల పైన ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ, మరి రైతాంగ సమస్యల పైన, కార్మికుల సమస్యల పైన, కర్షకుల సమస్యల పైన, అనేక సమస్యల పైన ఏడాదిలో వెలికి తీసి ప్రజలకు మరింత సేవలో ఉన్నటువంటి సుమన్ టీవీ అంచెలంచెలుగా మరింత ముందుకు పోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా ఆకాంక్షిస్తున్నాం. అణగారిన వర్గాల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ టీవీ సుమన్ టీవీ వచ్చినటువంటి ఏడాదిలో చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఈ విధంగానే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో, అన్నమయ్య జిల్లాలో స్లమ్ ఏరియాస్ లో వేదికను ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పైన, ఈరోజు పాలకులు ఇచ్చినటువంటి హామీల పైన ప్రజలకు ఏమాత్రం సమస్యలు పరిష్కారం అయ్యాయి, వాటిపైన ఎక్కడికక్కడ డిబేట్ చేసి ప్రజల దగ్గరకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు హామీలు ఇచ్చేసి మరుస్తున్నారు. కాబట్టి ప్రజల హామీలు నెరవేరాలంటే ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా సుమన్ టీవీ ఈ వేదికను ఏర్పాటు చేస్తే మరింత ప్రజలకు సమస్యల పరిష్కార వేదికగా ముందుకు పోతాదని ఆకాంక్షిస్తున్నాం. మరిన్ని సమస్యల పరిష్కార వేదికగా సుమన్ టీవీ ముందుకు పోతాదని కమ్యూనిస్ట్ పార్టీగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ ప్రారంభించి ఈ రోజుకి 1 సంవత్సరం గడిచిన శుభ సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. మరియు నా మిత్రుడు ఈశ్వర్ ఈ సుమన్ టీవీని ప్రారంభించి సంవత్సరం కంప్లీట్ అయిన శుభ సందర్భంగా నా మిత్రునికి మరియు సిరివేలు చరణ్ గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాగే ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది మొత్తం స్టేట్ అంతా బాగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఇవే నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఈశ్వర్, కంగ్రాచులేషన్స్. అన్నమయ్య జిల్లా సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. 1 year వార్షికోత్సవ సందర్భంగా మా ధన్యవాదాలు. కాకపోతే 1 year లోనే చాలా డెవలప్మెంట్ జనాల్లోకి దూచుకుపోతున్న సుమన్ టీవీకి మరొకసారి మా ధన్యవాదాలు. ఒక్కంటి ఈశ్వర్ గారికి, అలాగే సిరివేల్ చరణ్ కుమార్ గారికి, ఈ అన్నమయ్య జిల్లా సుమన్ టీవీ స్థాపించి మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నందుకు వారికి మా ధన్యవాదములు. అలాగే సుమన్ టీవీ ఇంకా అభివృద్ధి చెందాలని సిరివేల్ చరణ్ గారు, అలాగే ఈశ్వర్ గారు ఇంకా ప్రతి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సుమన్ టీవీని అభివృద్ధి పరిచుటకు ముందు నడవాలని వారికి మా యొక్క
ఆశీస్సులు. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, రిపోర్టర్లకి, మరి ప్రేక్షకులకు అందరికి కూడా మాల మహా తరపున జై భీములు. గత ఏడాదిగా అనేక అంశాలపైన పనిచేస్తూ, ప్రధానంగా వైద్యము, ఆయుర్వేదము, మిగతా అనేక అంశాలపైన పనిచేస్తూ ప్రజల నాడిని కనిపెట్టడంలో సుమన్ టీవీ చాలా ముందుగా ఉంది. ప్రజల అభిమానాన్ని చూరుకుంది. 4 లక్షల మంది ఈరోజు అభిమానులు ఉన్నారంటే ఒక ఏడాదిలోనూ వీళ్ళ కృషి, ప్రధానంగా ఈశ్వరు వాళ్ళ టీము కృషిని అభినందించాలా. అంతేకాకుండా సామాన్య ప్రజల యొక్క వీధి బాధలను ఒక ప్రతిపక్షంగా ఫోర్త్ ఎస్టేట్ లాగా ఇవాళ మీడియా అట్లా పనిచేస్తున్న ఆ మీడియాలో ప్రధాన కీలక పాత్ర సుమన్ టీవీ వహించేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా పాలకవర్గాన్ని ప్రతిపక్షంగా కూడా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ నిజంగా కూడా ఈ ఏడాది పాటు పనిచేస్తూ మరింత భవిష్యత్తు రావాలని కోరుతూ ఈ అవకాశం మీకు అందరికి జై భీములు. ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక టీవీ ఛానల్ అంటే నిరంతరం ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే వార్తలను ప్రసారం చేయడమే కాకుండా ప్రజలకు కావాల్సినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ, సామాజిక అంశాలతో పాటు ఆరోగ్యం, వ్యాపారం, న్యాయపరమైనటువంటి ఇతర వినోదానికి సంబంధించినటువంటి అనేక రంగాలకు సంబంధించిన అన్ని అంశాలపైన ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా, ప్రజలకు తెలియని విషయాలు తెలియజెప్పే విధంగా, సమాజంలో ప్రభావితమైనటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ప్రజలకున్న అనేక అంశాలపైన అనుమానాలను నివృత్తం చేస్తూ, నిష్ణాతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ సమాజాన్ని నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి ఏకైక ఛానల్గా సుమన్ టీవీ నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. ఆ రకంగా మీరు గమనిస్తే యూట్యూబ్ ఛానల్ చెక్ చేస్తే యూట్యూబ్లో సుమన్ టీవీ కొడితే ఆధ్యాత్మికం, వ్యాపార రంగం, వ్యాపారంలో రియల్ ఎస్టేట్, హెల్త్, వినోదం, వార్తలు, ఇలా అనేక అంశాలపైన, అంటే సమాజం కూడా మరిచిపోయిన అనేక అంశాలపైన ఛానల్స్ కనిపిస్తుంటాయి. అందుకు దానికి సంబంధించి వీడియోలు దర్శనమిస్తుంటాయి. మనకి ఏ అంశంలో అనుమానం వచ్చినా సరే, రైతులకు సంబంధించిన అంశాలతో సహా, ఒక రైతు ఏ పంట వేయాలో, ఆ పంటకు తగ్గట్టుగా ఏ రకమైన ఎరువులు వాడాలో, ఆ పంటకు సంబంధించిన ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో కూడా సంపూర్ణమైన అవగాహన కల్పిస్తున్నది సుమన్ టీవీ. దీన్ని ఖచ్చితంగా మనం మరింతగా సుమన్ టీవీ విరజిల్లాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.